మెట్రో మొదటి దశకు ఐఆర్ఎఫ్సీ రుణం, రెండవ దశకు అనుమతుల విషయంలో మరింత జాప్యం చేయొద్దని, వీటిపై చర్చించేందుకు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో వెంటనే సమావేశం ఏర్పాటు చేయించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. సంబంధిత ఒప్పందాలు, ఆధారపత్రాలు అధికారులతో కలిసి ఆ సమావేశానికి హాజరై అన్ని వివరణలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని లేఖలో రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. తెలంగాణ నుంచి కేంద్రంలో సీనియర్ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఈ విషయంలో బాధ్యత తీసుకుని ఐఆర్ఎఫ్సీ ద్వారా మంజూరైన రుణం విడుదలయ్యేలా చూడాలని పేర్కొన్నారు. మెట్రో ఫేజ్ 2ను కేంద్రం, రాష్ట్రం 50:50 జాయింట్ వెంచర్ గా ఆమోదించాలని కోరుతున్నామని, ఒకవేళ అనుమతులు ఆలస్యమైతే రాష్ట్ర ప్రభుత్వం తన సొంత వనరులు, సంస్థాగత రుణాల ద్వారా ముందుకు తీసుకువెళ్లేందుకు సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అందుకు అవసరమైన ముందస్తు అనుమతులను ఆలస్యం లేకుండా కేంద్రం నుంచి ఇప్పించాలని కోరారు. పెరిగిన జనాభా, నగర విస్తరణకు అనుగుణంగా మెట్రో నెట్వర్క్ ను విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫేజ్ 2 ప్రతిపాదనలను కేంద్రానికి సమర్పించింది అన్నారు. మొత్తం 7 కారిడార్లలో 122.9 కిలోమీటర్ల మార్గమని, సుమారు 38,595 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రతిపాదనలు ఇచ్చిందని చెప్పారు. అయితే ఫేజ్ 1 ప్రైవేట్ నిర్వహణలో ఉండడం, ఫేజ్ 2 వేరే సంస్థాగత విధానంలో అమలు చేయనుండడంపై కేంద్ర పట్టణాభివృద్ది శాఖ తెలిపిన అభ్యంతరాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణాత్మకంగా స్వీకరించింది అన్నారు. ప్రాజెక్టును పూర్తిగా పరిశీలించి ఆడిట్ తదితర ప్రక్రియలను పూర్తి చేసి ఐఆర్ఎఫ్సీ రుణం మంజూరు చేసిందని రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందుకు ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చిందన్నారు. ఆర్బీఐ ద్వారా డైరెక్ట్ డెబిట్ కు అంగీకరించిందని చెప్పారు. ఐఆర్ఎఫ్సీ షరతుల ప్రకారం మొదటి విడత నిధుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం 84.32 కోట్ల అప్ఫ్రంట్ ఫీజు చెల్లించింది అన్నారు. ఇక ఈక్విటీ 1,461.47 కోట్లు ఇప్పటికే ఎస్క్రో ఖాతాలో జమ చేసిందని తెలిపారు. ఈ ఒప్పందాలన్నీ పూర్తయ్యాక, అన్ని షరతులు నెరవేర్చాక జూన్ 15న రావాల్సిన మొదటి విడత రుణం విడుదల కాలేదని ఆ లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం దానం అడగడం లేదని సీఎం స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఐఆర్ఎఫ్సీ రుణాన్ని విడుదల చేయించాలని కోరుతున్నామని పేర్కొన్నారు.